ఓం శాంతి 20-2-2025 మధురమైన పిల్లలు, ఇప్పుడు వికారాలను దానమిచ్చినట్లయితే గ్రహణం తొలగిపోతుంది మరియు ఈ తమో ప్రధానమైన ప్రపంచం సతో ప్రధానంగా అవుతుంది. ప్రశ్న: పిల్లలైన మీరు ఏ విషయంలో ఎప్పుడూ కూడా విసుగు చెందకూడదు. జవాబు: మీరు మీ లైఫ్తో, జీవితంతో ఎప్పుడూ కూడా విసుగు చెందకూడదు. ఎందుకంటే ఇది వజ్రతుల్యమైన జన్మగా గానం చేయబడింది. దీనిని సంభాళించాల్సి ఉంటుంది కూడా. ఆరోగ్యంగా ఉన్నట్లయితే జ్ఞానాన్ని వింటూ ఉంటారు. ఇక్కడ ఎన్ని రోజులైతే జీవిస్తారో సంపాదన జరుగుతూ ఉంటుంది, లెక్కాచారం సమాప్తమవుతూ ఉంటుంది. పాట: ఓం నమః శివాయ. ఓం శాంతి. ఈరోజు గురువారము. పిల్లలను మీరు సద్గురువారం అని అంటారు. ఎందుకంటే సత్యుగ స్థాపనను చేసేవారు కూడా ఉన్నారు. వారు సత్యనారాయణుని కథను ప్రత్యక్షంగా వినిపిస్తున్నారు. నరుని నుండి నారాయణునిగా తయారు చేస్తారు. సర్వుల సద్గతిదాత అని గానం చేస్తారు. అలాగే వారు వృక్షపతి కూడా. ఇది మనుష్య సృష్టి రూపీ వృక్షం. దీనిని కల్పవృక్షమని అంటారు. కల్పకల్పము అనగా 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే విధంగా రిపీట్ అవుతుంది. వృక్షము కూడా రిపీట్ అవుతుంది కదా. పుష్పాలు 6 మాసాలు వికసిస్తాయి. ఆ తర్వాత తోటమాలులు వేర్లు తీసేస్తారు, మళ్ళీ నాటుతారు. అప్పుడు మళ్ళీ పుష్పాలు వికసిస్తాయి. ఇప్పుడు ఇదైతే పిల్లలకు తెలుసు. తండ్రి యొక్క జయంతిని కూడా అర్ధకల్పం జరుపుతారు, అర్ధకల్పం మర్చిపోతారు. భక్తి మార్గంలో అర్ధకల్పం తలుచుకుంటారు. బాబా ఎప్పుడు వచ్చి గార్డెన్ ఆఫ్ ఫ్లవర్స్, పూల తోటను స్థాపన చేస్తారు. దశలైతే ఎన్నో ఉంటాయి కదా. బృహస్పతి దశ కూడా ఉంటుంది, దిగే కళ యొక్క దశలు కూడా ఉంటాయి. ఈ సమయంలో భారత్పై రాహు యొక్క గ్రహణం కూర్చుని ఉంది. చంద్రునికి కూడా గ్రహణం పట్టినప్పుడు దానమిచ్చినట్లయితే గ్రహణం తొలగిపోతుంది అని అంటారు. ఇప్పుడు తండ్రి కూడా అంటారు, ఈ పంచవికారాలను దానమిచ్చినట్లయితే గ్రహణం తొలగిపోతుంది. ఇప్పుడు మొత్తం సృష్టి అంతటిపై గ్రహణం పట్టి ఉంది. పంచతత్వాలపై కూడా గ్రహణం పట్టి ఉంది. ఎందుకంటే తమో ప్రధానంగా ఉన్నాయి. ప్రతి వస్తువు కొత్తదిగా మళ్ళీ పాతదిగా తప్పకుండా అవుతుంది. కొత్త దానిని సతో ప్రధానమని, పాత దానిని తమో ప్రధానమని అంటారు. చిన్నపిల్లలను కూడా సతో ప్రధానులని, మహాత్ముల కంటే కూడా ఉన్నతమైన వారని భావిస్తారు. ఎందుకంటే వారిలో పంచవికారాలు ఉండవు. భక్తినైతే సన్యాసులు కూడా చిన్నతనంలో చేస్తారు. ఏ విధంగా రామతీర్థుడు శ్రీకృష్ణుడి పూజారిగా ఉండేవారు. ఆ తర్వాత ఎప్పుడైతే సన్యాసం తీసుకున్నారో ఇక పూజ సమాప్తమైపోయింది. సృష్టిపై కూడా పవిత్రత కావాలి కదా. భారత్ మొదట అన్నింటికంటే పవిత్రంగా ఉండేది. ఆ తర్వాత ఎప్పుడైతే దేవతలు వామ మార్గంలోకి వెళ్తారో ఇకప్పుడు భూకంపాలు మొదలైన వాటిలో స్వర్గం యొక్క సామాగ్రి అంతా, బంగారు మహళ్లు మొదలైనవన్నీ సమాప్తమైపోతాయి. మళ్లీ కొత్తగా తయారవడం ప్రారంభమవుతుంది. వినాశనం తప్పకుండా జరుగుతుంది. రావణరాజ్యం ప్రారంభమైనప్పుడు ఉపద్రవాలు జరుగుతాయి. ఈ సమయంలో అందరూ పతితులుగా ఉన్నారు. సత్యుగంలో దేవతలు రాజ్యం చేస్తారు. అసురులకు మరియు దేవతలకు మధ్యన యుద్ధాన్ని చూపించారు. కాని దేవతలైతే సత్యుగంలో ఉంటారు. అక్కడి యుద్ధం ఎలా జరగగలదు? సంగమంలో దేవతలు ఉండనే ఉండరు. మీ పేరే పాండవులు. పాండవులకు కౌరవులకు మధ్యన కూడా యుద్ధం జరగదు. ఇవన్నీ ప్రగల్భాలు.
ఇది ఎంత పెద్ద వృక్షం! ఎన్ని లెక్కలేనన్ని ఆకులున్నాయి. వాటి లెక్కను ఎవరూ లెక్కించలేరు. సంగమంలోనైతే దేవతలుండరు. తండ్రి కూర్చుని ఆత్మలకు అర్థం చేయిస్తారు. ఆత్మే విని తలూపుతుంది. మనం ఆత్మలము. బాబా మనల్ని చదివిస్తున్నారు. ఇది పక్కా చేసుకోవాలి. తండ్రి మనల్ని పతితుల నుండి పావనులుగా తయారు చేస్తారు. ఆత్మలోనే మంచి లేక చెడు సంస్కారాలు ఉంటాయి కదా. ఆత్మ ఇంద్రియాల ద్వారా మమ్మల్ని బాబా చదివిస్తున్నారు అని అంటుంది. తండ్రి అంటారు, నాక్కూడా ఇంద్రియాలు కావాలి, వాటి ద్వారా అర్థం చేయిస్తాను. ఆత్మకు సంతోషం కలుగుతుంది. బాబా మనకు వినిపించడానికి ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వస్తారు. మీరైతే ఎదురుగా కూర్చున్నారు కదా. మధుబన్కే మహిమ ఉంది. ఆత్మల తండ్రి అయితే వారు కదా. అందరూ వారినే పిలుస్తారు. మీకిక్కడ సమ్ముఖంగా కూర్చోవడంలో ఆనందం కలుగుతుంది. కాని అందరూ అయితే ఇక్కడుండలేరు. తమ వ్యాపార వ్యవహారాలు, సేవ మొదలైనవి కూడా చూసుకోవాలి. ఆత్మలు సాగరుని వద్దకు వస్తాయి. ధారణ చేసి వెళ్లి ఇతరులకు వినిపించాలి. లేకపోతే ఇతరుల కళ్యాణాన్ని ఎలా చేస్తారు? యోగ స్వరూప మరియు జ్ఞానస్వరూప ఆత్మలకు మేం వెళ్లి ఇతరులకు కూడా అర్థం చేయించాలి అని అభిరుచి ఉంటుంది. ఇప్పుడు శివ జయంతిని జరుపుకుంటారు కదా. భగవాను వాచ ఉంది. భగవాను వాచాని శ్రీకృష్ణుడి కొరకు అనలేరు. అతను దైవీ గుణాలు కల మానవుడు. దేవతా ధర్మం అని అంటారు. ఇప్పుడు దేవీదేవతా ధర్మం లేదని, అది స్థాపన అవుతూ ఉందని ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకున్నారు. మేమిప్పుడు దేవీదేవతా ధర్మానికి చెందినవారమని ఇప్పుడు మీరు అనరు. అలా కాదు, ఇప్పుడు మీరు బ్రాహ్మణ ధర్మానికి చెందినవారు. దేవీదేవతా ధర్మానికి చెందినవారుగా అవుతూ ఉన్నారు. దేవతల యొక్క నీడ కూడా ఈ పతిత సృష్టిపై పడదు. ఇక్కడకు దేవతలు రాలేరు. మీ కొరకు కొత్త ప్రపంచం కావాలి. లక్ష్మికి కూడా పూజ చేసేటప్పుడు ఇంటిని ఎంత శుభ్రం చేస్తారు. ఇప్పుడు ఈ సృష్టి కూడా ఎంతగా శుభ్రం అవ్వాలి. మొత్తం పాత ప్రపంచమంతా సమాప్తమయ్యేది ఉంది. లక్ష్మి నుండి మనుషులు ధనాన్ని మాత్రమే యాచిస్తారు. లక్ష్మి పెద్దవారా లేక జగదంబ పెద్దవారా? అంబ అని అక్కడున్నవారు సమాధానమిచ్చారు. అంబ యొక్క మందిరాలు కూడా ఎన్నో ఉన్నాయి. మనుషులకేమీ తెలియదు. మీరర్థం చేసుకున్నారు. లక్ష్మి అయితే స్వర్గానికి యజమాని, మరియు జగదంబ ఎవరినైతే సరస్వతి అని కూడా అంటారో ఆ జగదంబే మళ్లీ ఈ లక్ష్మిగా అవుతారు. మీ పదవి ఉన్నతమైనది, దేవతల పదవి తక్కువ. ఉన్నతోన్నతమైనదైతే బ్రాహ్మణుల పిలక కదా. మీరు అందరికన్నా ఉన్నతమైనవారు. సరస్వతి, జగదాంబ అని మీ మహిమ ఉంది. దాని ద్వారా ఏం లభిస్తుంది? సృష్టి యొక్క రాజ్యాధికారం. అక్కడ మీరు ధనవంతులుగా అవుతారు. విశ్వరాజ్యం లభిస్తుంది. మళ్లీ పేదవారిగా అవుతారు. భక్తి మార్గం ప్రారంభమవుతుంది. మళ్లీ లక్ష్మిని గుర్తు చేసుకుంటారు. ప్రతి సంవత్సరం లక్ష్మికి పూజ కూడా జరుగుతుంది. లక్ష్మిని ప్రతి సంవత్సరం పిలుస్తారు. జగదంబనెవ్వరూ ప్రతి సంవత్సరమూ పిలవరు. జగదంబకు కూడా సదా పూజ జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అంబ యొక్క మందిరానికి వెళ్ళొచ్చు. ఇక్కడ కూడా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు జగదంబను కలుసుకోవచ్చు. మీరు కూడా జగదంబలే కదా. మీరు అందరికీ విశ్వానికి యజమానులుగా అయ్యే మార్గాన్ని తెలియజేస్తారు. జగదంబ వద్దకు వెళ్లి అన్నింటినీ యాచిస్తారు. లక్ష్మి నుండి
కేవలం ధనాన్ని మాత్రమే యాచిస్తారు. జగదంబ ఎదురుగానైతే అన్ని కోరికలు పెట్టుకుంటారు. కావున అన్నింటికన్నా ఉన్నతమైన పదవి మీది ఇప్పుడుంది. ఈ సమయంలో తండ్రి వద్దకు వచ్చి పిల్లలుగా అయ్యారు. తండ్రి వారసత్వాన్ని ఇస్తారు. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సాంప్రదాయం వారు, ఆ తర్వాత దైవీ సాంప్రదాయం వారిగా అవుతారు. ఈ సమయంలో మనోకామనలన్నీ భవిష్యత్తు కొరకు పూర్తవుతాయి. కామనలైతే మనుషులకుంటాయి కదా, మీ కామనలన్నీ పూర్తవుతాయి. ఇది ఆసురీ ప్రపంచము. ఎంతమంది పిల్లలకు జన్మనిస్తారో చూడండి. సత్యుగంలో శ్రీకృష్ణుడి జన్మ ఎలా జరుగుతుంది అని పిల్లలైన మీకైతే సాక్షాత్కారం చేయించడం జరుగుతుంది. అక్కడన్నీ నియమానుసారంగా జరుగుతాయి. దుఃఖమనే పేరే ఉండదు. దానిని సుఖధామమని అంటారు. మీరు అనేకసార్లు సుఖంలో పాస్ అయ్యారు, అలాగే అనేకసార్లు ఓడిపోయారు, మరియు మళ్లీ విజయాన్ని కూడా పొందారు. మమ్మల్ని తండ్రి చదివిస్తున్నారని ఇప్పుడు స్మృతి వచ్చింది. స్కూల్లో జ్ఞానం చదువుకుంటారు, దాంతోపాటు మేనర్స్ కూడా నేర్చుకుంటారు కదా. అక్కడెవరూ ఈ లక్ష్మీనారాయణల వంటి మేనర్స్ ను నేర్చుకోరు. ఇప్పుడు మీరు దైవీ గుణాలను ధారణ చేస్తారు. సర్వగుణ సంపన్నులు అని మహిమ కూడా వారిదే గానం చేస్తారు. కావున ఇప్పుడు మీరు ఈ విధంగా తయారవ్వాలి. పిల్లలైన మీరు మీ ఈ జీవితంతో ఎన్నడూ విసుగు చెందకూడదు. ఎందుకంటే ఇది వజ్రతుల్యమైన జన్మగా గాయనం చేయబడింది. దీనిని సంభాళించవలసి కూడా ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటే జ్ఞానం వింటూ ఉంటారు. అనారోగ్యంలో కూడా వినొచ్చు, తండ్రిని స్మృతి చేయొచ్చు. ఇక్కడ ఎన్ని రోజులైతే ఉంటారో అంత సుఖంగా ఉంటారు. సంపాదన జరుగుతూ ఉంటుంది, లెక్కాచారం సమాప్తమవుతూ ఉంటుంది. పిల్లలంటారు, బాబా, సత్యుగం ఎప్పుడు వస్తుంది? ఇది చాలా అశుద్ధమైన ప్రపంచంగా ఉంది. తండ్రి అంటారు, అరే, ముందు కర్మాతీత అవస్థనైతే తయారు చేసుకోండి. ఎంత వీలైతే అంత పురుషార్థం చేస్తూ ఉండండి. పిల్లలకు శివబాబాను స్మృతి చేయండి అని నేర్పించాలి. ఇది అవ్యభిచారీ స్మృతి. ఒక్క శివునికే భక్తి చేయడం అది అవ్యభిచారీ భక్తి, సతోప్రధానమైన భక్తి. ఆ తర్వాత దేవీ దేవతలను స్మృతి చేయడం అది సతో భక్తి. తండ్రి అంటారు, లేస్తూ కూర్చుంటూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి. ఓ పతిత పావన, ముక్తి ప్రదాత, మార్గదర్శకుడా అని పిల్లలే పిలుస్తారు. ఇలా ఆత్మే అంటుంది కదా. పిల్లలు స్మృతి చేస్తారు. తండ్రి ఇప్పుడు స్మృతిని కలిగిస్తున్నారు. ఓ దుఃఖహర్త, సుఖకర్త రండి, వచ్చి దుఃఖం నుండి విడిపించండి, విముక్తులుగా చేయండి, శాంతిధామానికి తీసుకువెళ్ళండి అని మీరు తలుచుకుంటూ వచ్చారు. తండ్రి అంటారు, మిమ్మల్ని శాంతిధామానికి తీసుకువెళ్తాను, ఆ తర్వాత సుఖధామంలో మీకు తోడుగా ఉండను. ఇప్పుడే మీకు తోడుగా ఉంటాను. ఆత్మలందర్నీ ఇంటికి తీసుకువెళ్తాను. ఇప్పుడు చదివించడంలో తోడుగా ఉంటాను, మరియు తిరిగి ఇంటికి తీసుకువెళ్లడంలో తోడుగా ఉంటాను. అంతే. నేను నా పరిచయాన్ని పిల్లలైన మీకు మంచి రీతిలో కూర్చుని వినిపిస్తాను. ఎవరెవరు ఎంత పురుషార్థం చేస్తారో దాని అనుసారంగా మళ్లీ అక్కడ ప్రారబ్ధాన్ని పొందుతారు. జ్ఞానమైతే తండ్రి ఎంతో ఇస్తారు. ఎంత వీలైతే అంత నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి మరియు ఎగిరేందుకు రెక్కలు లభిస్తాయి. ఆత్మకు ఇటువంటి రెక్కలేమీ ఉండవు. ఆత్మ అయితే ఒక చిన్న బిందువు. ఆత్మలో 84 జన్మల పాత్ర ఎలా ఇమిడి ఉంది అనేది ఎవరికీ తెలీదు. ఎవరికీ ఆత్మ పరిచయం కానీ పరమాత్మ పరిచయం కానీ లేదు. అందుకే తండ్రి అంటారు,
నేను ఎవరినో ఎలా ఉన్నానో అలా నన్ను ఎవ్వరూ తెలుసుకోలేరు. నా ద్వారానే నన్ను మరియు నా రచనను తెలుసుకోగలరు. నేనే వచ్చి పిల్లలైన మీకు నా పరిచయాన్ని ఇస్తాను. ఆత్మ అంటే ఏమిటో కూడా అర్థం చేయిస్తాను. దీనినే సోల్ రియలైజేషన్, ఆత్మానుభూతి అని అంటారు. ఆత్మ బ్రుకుటి మధ్యలో ఉంటుంది. బ్రుకుటి మధ్యలో ఒక అద్భుతమైన సితార మెరుస్తుంది అని అంటారు కూడా. కాని ఆత్మ అంటే ఏమిటి? ఇదసలెవరికీ తెలియదు. ఎప్పుడైనా ఎవరైనా ఆత్మ సాక్షాత్కారం కావాలి అని అడిగితే వారికి ఇలా అర్థం చేయించండి. బ్రుకుటి మధ్యలో నక్షత్రం వల్లే ఉంటుందని మీరంటారు కదా, మరి ఆ నక్షత్రాన్ని ఏం చూస్తారు? బొట్టు కూడా ఒక నక్షత్రం వల్లే పెట్టుకుంటారు. చంద్రునిలో నెలవంకలో కూడా నక్షత్రాన్ని చూపిస్తారు. వాస్తవానికి ఆత్మ ఒక నక్షత్రం వంటిది. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు, మీరు జ్ఞాన సితారలు. ఇకపోతే ఆ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలైతే ఈ రంగస్థలానికి ప్రకాశాన్ని ఇచ్చేటటువంటివి. అవి దేవతలేమీ కావు. భక్తి మార్గంలో సూర్యుడికి కూడా నీటిని అర్పిస్తారు. భక్తి మార్గంలో ఈ బాబా కూడా అన్నీ చేసేవారు. సూర్యదేవతాయ నమః, చంద్రదేవతాయ నమః అనంటూ నీటిని అర్పించేవారు. అదంతా భక్తి మార్గము. ఇతనైతే చాలా భక్తి చేశారు. నంబర్ 1 పూజ్యులైన వీరు మళ్ళీ నంబర్ 1 పూజారిగా అయ్యారు. నంబర్లైతే లెక్కిస్తారు కదా. రుద్రమాలలో కూడా నంబర్లైతే ఉన్నాయి కదా. భక్తి కూడా అందరికంటే ఎక్కువ ఇతనే చేశారు. ఇప్పుడు తండ్రి అంటారు, చిన్న పెద్ద అందరిది వానప్రస్థావస్థ. ఇప్పుడు నేనందర్నీ తీసుకువెళ్తాను. ఇక మళ్ళీ ఇక్కడికి రానే రాను. ఇకపోతే శాస్త్రాలలో ప్రళయం జరిగిందని, అంతా జలమయమైపోయిందని, అప్పుడు సాగరంలో రావి ఆకుపై శ్రీకృష్ణుడు తేలుతూ వచ్చారని ఏదైతే చూపించారో ఆ విషయంలో తండ్రి అర్థం చేయిస్తున్నారు. వాస్తవానికి అక్కడ ఆ సాగరానికి సంబంధించిన విషయమేమీ లేదు. అక్కడైతే గర్భమహల్ ఉంటుంది. అందులో పిల్లలు చాలా సుఖంగా ఉంటారు. ఇక్కడ గర్భ జైలు అని అంటారు. తమ పాపాల శిక్ష గర్భంలో లభిస్తుంది. అయినా కూడా తండ్రి అంటారు, మన్మనాభవ, నన్ను స్మృతి చేయండి. ప్రదర్శనలో కొందరు అడుగుతారు, మెట్లవరుస చిత్రంలో ఇతర ధర్మాలేవి ఎందుకు చూపించలేదు అని. మీరు చెప్పండి. ఇతర ధర్మాల వారివి 84 జన్మలుండవు. కల్పవృక్షంలో అన్ని ధర్మాలను చూపించారు. దాని ద్వారా మీరు ఎన్ని జన్మలు తీసుకుని ఉంటారు అనేది లెక్క వేసుకోండి. మనమైతే మెట్ల వరుసలో 84 జన్మలు చూపించాలి. మిగిలినవన్నీ చక్రంలోనూ మరియు కల్పవృక్షంలోనూ చూపించాము. వీటిలో అన్ని విషయాలను అర్థం చేయించారు. లండన్ ఎక్కడుంది, ఫలానా పట్టణం ఎక్కడుంది అనేది మ్యాప్ చూడగానే బుద్ధిలోకి వచ్చేస్తుంది కదా. తండ్రి ఎంత సహజం చేసి అర్థం చేయిస్తారు. 84 జన్మల చక్రం ఇలా తిరుగుతుంది అని అందరికీ అర్థం చేయించండి. ఇప్పుడు తమో ప్రధానం నుండి సత్వ ప్రధానంగా అవ్వాలంటే అనంతమైన తండ్రిని స్మృతి చేయండి. అప్పుడు మీరు పావనంగా అవుతారు మరియు పావనంగా అయ్యి పావన ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. ఇందులో కష్టమైన విషయమేమీ లేదు. ఎంత సమయం లభిస్తే అంత సమయం తండ్రిని స్మృతి చేయండి. తద్వారా అది పక్కా అలవాటుగా అయిపోతుంది. తండ్రి స్మృతిలో మీరు ఢిల్లీ వరకు నడుస్తూ వెళ్లినా అలసట కలగదు. సత్యమైన స్మృతి ఉంటే దేహభానం తొలగిపోతుంది. అప్పుడిక అలసట కలగదు. చివర్లో వచ్చేవారు స్మృతిలో ఇంకా తీవ్రంగా ముందుకు వెళ్తారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలాది పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఒక్క తండ్రి యొక్క అవ్యభిచారి స్మృతిలో ఉంటూ దేహభానాన్ని సమాప్తం చేయాలి. తమ కర్మాతీత అవస్థను తయారు చేసుకునేందుకు పురుషార్థం చేయాలి. ఈ శరీరంలో ఉంటూ అవినాశీ సంపాదనను జమ చేసుకోవాలి. రెండవ పాయింట్, జ్ఞానస్వరూప ఆత్మగా అయి ఇతరుల సేవను చేయాలి. తండ్రి నుండి ఏదైతే విన్నారో దానిని ధారణ చేసి ఇతరులకు వినిపించాలి. పంచవికారాలను దానం చేసి రాహుగ్రహణం నుండి ముక్తులుగా అవ్వాలి. వరదానము: ఏకమతము మరియు ఏకరస అవస్థ ద్వారా ధరణిని ఫలదాయకంగా చేసే ధైర్యవాన్ భవ. ఎప్పుడైతే పిల్లలైన మీరు ధైర్యవంతులుగా అయ్యి సంఘటనలో ఏకమతంతో మరియు ఏకరస అవస్థలో ఉంటారో, లేక ఒకే కార్యంలో నిమగ్నమైపోతారో, అప్పుడు స్వయం కూడా సదా ప్రఫుల్లితంగా ఉంటారు మరియు ధరణిని కూడా ఫలదాయకంగా తయారు చేస్తారు. ఏ విధంగా ఈ రోజుల్లో సైన్స్ ద్వారా ఇప్పుడిప్పుడే బీజం వేయడం మరియు ఇప్పుడిప్పుడే ఫలం లభించడం అన్నట్లు ఉంటుందో, అదేవిధంగా సైలెన్స్ బలంతో సహజంగా మరియు తీవ్రగతితో ప్రత్యక్షతను చూస్తారు. ఎప్పుడైతే స్వయం నిర్విఘ్నులుగా ఒక్క తండ్రి లగనంలో నిమగ్నమై ఉంటారో, ఏకమతంతో మరియు ఏకరసంగా ఉంటారో, అప్పుడు ఇతర ఆత్మలు కూడా స్వతహాగా సహయోగులుగా అవుతారు మరియు ధరణి ఫలదాయకంగా అవుతుంది. స్లోగన్: ఎవరైతే అభిమానాన్ని గౌరవంగా భావిస్తారో వారు నిర్మాణ చిత్తులుగా ఉండలేరు. అవ్యక్త సూచనలు: ఏకాంత ప్రియులుగా అవ్వండి. ఏకతను మరియు ఏకాగ్రతను అలవర్చుకోండి. ఏకాంతవాసి మరియు రమణీకత, రెండు పదాలకు మధ్యన ఎంతో వ్యత్యాసం ఉంది. కానీ సంపూర్ణతలో రెండింటి సమానత ఉండాలి. ఎంతగా ఏకాంతవాసినో అంతగానే దానితో పాటు రమణీకత కూడా ఉండాలి. ఏకాంతంలో రమణీకత మాయమైపోకూడదు. రెండూ సమానంగా మరియు కలిసి కలిసి ఉండాలి. ఇప్పుడిప్పుడే ఏకాంతవాసి, ఇప్పుడిప్పుడే రమణీకము. ఎంత గంభీరతనో అంతే కలుపుగోలుగా కూడా ఉండాలి. కలుపుగోలుగా ఉండడమనగా సర్వుల సంస్కారాలు మరియు స్వభావాలతో కలిసిపోయేవారు. ఓం శాంతి.